చేసే పరిస్థితి ఏమేరుకుంటుంది అనేది కత్తి మీద సాము లాంటిది. ముందు ఇంట గెలిచి రచ్చగలవాల్సిన పరిస్థితి ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతోంది. రేపు స్థానిక సంస్థల్లో మీరు వైసీపీని పక్కన పెట్టండి. సార్ మేము ఇంటా గెలుస్తాం, రచ్చా గెలుస్తాం సార్. మాకు ఎక్కడ బాధలు లేవు, ఇబ్బందులు లేవు, పొరపక్షాలు లేవు, విభేదాలు లేవు సార్. ఏ రకంగా అయితే 2024 ముందర చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చి ఏ రకంగా ముందుకెళ్లి పోటీ చేశారు సార్, ఆ రోజే చాలా వరకు కూడా రకరకాలుగా అవగాహన వచ్చారు సార్. నెక్స్ట్ స్థానిక సంస్థలు ఏ రకంగా ముందుకెళ్లాలా, లేదంటే ఎమ్మెల్సీలు ఏ రకంగా పంచుకోవాలా, లేదంటే రాజ్యసభ సభ్యులు ఏ రకంగా పంచుకోవాలా, రెండోది మినిస్టర్లు కావచ్చు, కార్పొరేట్ చైర్మన్లు కావచ్చు, రకరకాల నామినేటెడ్ పోస్టులు ఏ రకంగా అందుబాటులో అందరికీ షేర్ అవ్వాలని చెప్పే విషయంలో కొంత అవగాహన ఆల్రెడీ ఉంది సార్. దాంట్లో భాగంగానే ఈ రోజు జనసేన తరఫున ఈ రోజు ఒక కమిటీని వేశారు. 14 మందితో కూడిన ఒక కమిటీని మీరు ఈ మధ్యకాలం చూశారు. వారు సార్ అన్ని జిల్లాల్లో తిరిగి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని వారు మదింపు చేసి జనసేన ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడెక్కడ మనకు పట్టుంది, ఎక్కడెక్కడ మన నాయకులు మేము పోటీ చేయాలని అడుగుతున్నారు, ఆ రకంగా ఆ పరిస్థితులని బేరీజు వేసుకొని మదింపు చేసుకొని ఒక రిపోర్టు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కేరళ నుంచి ఆంధ్రాకి వస్తారో ఒక రిపోర్టు ఇచ్చే పరిస్థితి మనం చూడబోతున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా సార్ రేపటి నుంచి 2వ తేదీ 3వ తేదీ వరకు రకరకాలుగా మీటింగ్లు నిర్వహిస్తోంది. తమ ఇన్ఛార్జీలతో, మినిస్టర్లతో, ఎమ్మెల్యేలతో రకరకాలుగా మీటింగ్లు నిర్వహిస్తూ మన పరిస్థితులు ఏంటి, ఎక్కడెక్కడ మనం అవగాహన చేసుకోవాలా, ఎక్కడెక్కడ మన పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ మనం పోటీ చేయాలని వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకుని అట్లాగే బీజేపీ వారితో కూడా చర్చించి ఒక అవగాహన వచ్చే పరిస్థితి సార్. ఇంకా కనీసం నోటిఫికేషన్ కూడా రాలేదు. నోటిఫికేషన్ రాకముందే మీరు ఏ దాన్ని పంచుకున్నారు, ఏ మేయర్ ఎవరు పోటీ చేయబోతున్నారు, ఏ మున్సిపాలిటీ ఎవరు చేయకపోతున్నారు, ఎక్కడైనా ఒక అంగీకారం వచ్చే పరిస్థితి ఉంటుందా సార్? ఎప్పుడైతే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మాట్లాడుకుంటారా, నోటిఫికేషన్ వస్తుందో, ఎప్పుడైతే నాయకుల్లో ఒక కదలిక వస్తుందో, ఇప్పుడు రాలేదా కదలక లేదా, ఎవరి పరిస్థితి ఎలా ఉందని కూర్చొని మాట్లాడతారు తప్పితే కాదండి ఇప్పుడు కదలక లేదా, 2 నెలల ముందు ఇప్పుడు లేదా కదలక ఒక మ్యాప్ ఫైనల్ చేసే పరిస్థితి ఎక్కడే ఉంటుందా సార్? సార్ నేను అంటున్నా అసలు సార్ మాకు ఇది ప్రజాస్వామ్య దేశం, మా ఎన్డీఏ అలయన్స్ ఒక ప్రజాస్వామ్య కూటమిది కాబట్టి సార్ ఇక్కడ ఎక్కువ మంది అడుగుతున్నారు. తెలుగుదేశం నుంచి ఒక పక్క, జనసేన ఒక పక్క, బీజేపీ నుంచి ఒక పక్క చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ లో ఎందుకు అడగలేదండి ఎక్కువ మంది పోటీ చేయడానికి? ఎక్కడండి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో మీ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు అడగలా పోటీ చేయడానికి? సార్ ఒకటి ఎక్కడైనా సరే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం నాయకులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ మీరేం చేశారు? వైసీపీ నాయకులు ఏం చేశారు? పోలీసులు అడ్డ పెట్టుకున్నారు, వారి నామినేషన్ పేపర్లు ఇచ్చారు, వారి మీద భౌతిక దాడులు చేశారు, వారిని బలవంతం ఏకగ్రీవాలు చేశారు. పూర్తిగా సార్ ఇలా బలవంతం ఏకగ్రీవాలు చేసి అయ్యా నా సంక్షేమ పరిపాలనకు ప్రజలిచ్చిన అద్భుతమైన సర్టిఫికెట్ అని ఆ రోజు డంకా బగాయించి సంకలు గుర్తుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మనం చూడలేదా? దాన్ని ఎలక్షన్ అంటారా? ఆ రకంగానే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ రాష్ట్రంలో జరిగాయా సార్? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎంత ఇబ్బంది పెట్టారు సార్? 5 సంవత్సరాలు ఒక ఎలక్షన్ కమిషన్ పనిచేయాలని రాజ్యాంగంలో రాస్తే మీరు 3 సంవత్సరాలకే దాన్ని కుదించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని గెంటేసే పరిస్థితిని ఆ రోజు హైకోర్టు అడ్డుకోలేదా? ఆయన పెట్టిన షెడ్యూల్ ని ఏ రకంగా అయితే పంచాయతీలకు, ఎంపీపీలకు ఆయన షెడ్యూల్ ఇస్తే 2021 ఫిబ్రవరిలో మేము మీతో సహకరించము, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పినా ఈ ప్రభుత్వం పనిచేయదని మీరు తెగేసి చెప్తే మళ్ళా ఆయన హైకోర్టుకు పోయి ఆ రకమైన షెడ్యూల్ కు మిమ్మల్ని పూర్తిగా మమేకం చేసి ఆ రోజు ఎలక్షన్ చేసిన పరిస్థితి. ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి ఏకపక్షమైన ప్రభుత్వాన్ని, ఇలాంటి దారుణమైన ప్రభుత్వాన్ని ఏ రోజైనా చూసావా సార్? మన రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ ని ఇంతగా అవమానాలు పాలు చేసి, ఇంతగా అకృత్యాలు చేసి, అతన్ని హింసించి బయటకు గెంటేసే పరిస్థితి తెచ్చి అతను ఇచ్చిన ఎలక్షన్ షెడ్యూల్ ను పూర్తిగా తుంగలో తొక్కి పూర్తిగా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అసలు మాట్లాడుకోగలమా సార్? ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు సార్ 1996, 95లో ఏ రోజైతే ముఖ్యమంత్రి అయ్యారు సార్ అసలు బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు సార్? మొట్టమొదటిగా 1984లో ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ ఇస్తే 1995లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు 36% దాన్ని పెంచి ఆ రోజు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కదా. 1990లో కావచ్చు, 2001లో కావచ్చు, 34
ఏదైతే డాక్టర్ కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏదైతే సుప్రీంకోర్టులో కేసు నడిచిందో, ఏదైతే 5 సభ్యుల ధర్మాసనం రకరకాలుగా ఈ ట్రిపుల్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ ఏదైతే పెట్టిందో, ఎప్పుడైతే 50% ఈ రిజర్వేషన్ మెచ్చకూడదని క్యాప్ పెట్టిందో అక్కడ నుంచి Okay. సమస్యలు స్టార్ట్ అయ్యాయి. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం విజయశేఖర్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా సార్, ఓకే ఓకే ట్రిపుల్ టెస్ట్ రిక్వైర్మెంట్స్ ని మీరు 2020లో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఎందుకు ఫాలో కాలేదు? ఎందుకు డెడికేషన్ కమిషన్ మీరు పెట్టలేదు? ఓకే. ఎందుకు కులగణన చేయలేదు? విజయశేఖర్ రెడ్డి గారు వన్ బై వన్ మాట్లాడదాం. రాజకీయ